రాజగోపాల్ రెడ్డి ఉన్నారు. రాజగోపాల్ రెడ్డి గారు, సిఎల్పి పదవి మీరు కూడా ఆశించారు. సిఎల్పి సమావేశంలో ఎలాంటి చర్చ జరిగింది? అంటే సిఎల్పి పదవి ఆశించడంలో తప్పు లేదు. నేను ఎందుకంటే ఒక పార్లమెంట్ సభ్యునిగా గతంలో పనిచేశాను, ఒక ఎమ్మెల్సీగా పనిచేశాను, ఒక ఎమ్మెల్యేగా గెలిచాను. కాబట్టి గతంలో ఎంతో మందికి అవకాశం ఇచ్చారు. మరి అన్ని పదవుల్లో అన్ని అనుభవించిన వాళ్ళు కాకుండా మాలాంటి యువకులకు మీరు ఒకసారి అవకాశం ఇవ్వాలి. మీరు మెజార్టీ ఎమ్మెల్యేల అభిప్రాయం తీసుకొని మరి ఒక డెమోక్రటిక్ వేలో ప్రజాస్వామ్య పద్ధతిలో మెజార్టీ సభ్యుల యొక్క అభిప్రాయాన్ని గౌరవిస్తూ ఇదే విషయాన్ని ఇక్కడ ఎమ్మెల్యేలు ఎవరిని కోరుకుంటారు, ఎవరైతే పార్టీని ఇప్పుడున్న పరిస్థితుల్లో నిలబెట్టగలుగుతారు, ప్రజల పక్షాన అసెంబ్లీలో పోరాటం చేయగలుగుతారు, మీరు అవన్నీ అందరి అభిప్రాయాలు తెలుసుకొని రాహుల్ గాంధీ గారు చెప్పండి. రాహుల్ గాంధీ గారు ఏ నిర్ణయం తీసుకున్నా మేము కట్టుబడి ఉంటాము. మా లోపల ఎవరిని నిర్ణయం చేసినా మేము కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ గల ఒక కార్యకర్తగా మేము పనిచేస్తాం. కానీ మా అందరి అభిప్రాయాలు తీసుకొని మెజార్టీ అభిప్రాయం ప్రకారం మీరు చేస్తే పార్టీకి ఫ్యూచర్ భవిష్యత్తు ఉంటుంది, పార్టీని రివైవ్ చేయొచ్చు, మళ్ళీ బలోపేతం చేయొచ్చు అని చెప్పడం జరిగింది. అంటే ఒకవైపు మెజారిటీ ఎమ్మెల్యేల అభిప్రాయం తీసుకోవాలంటూనే మరోవైపు అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటామంటే కొంత అదే. అంటే నేను నా అభిప్రాయం తెలియజేశాను. నాకు అవకాశం ఇవ్వండి. ఒక యువకుడిగా నాకు సిఎల్పి పదవిలో నేను దానికి న్యాయం చేయగలుగుతాను. గతంలో తెలంగాణ కోసం పోరాటం చేశాను, పార్లమెంట్ సభ్యునిగా పార్లమెంట్లో పోరాటం చేశాను, ఎమ్మెల్సీగా గెలిచి నిరూపించుకున్నాను. ఈసారి ఎమ్మెల్యేగా గెలిచాను అతి తక్కువ సమయంలో. కాబట్టి నాలాంటి యువకునికి అవకాశం ఇవ్వండి, సిఎల్పిగా తప్పకుండా న్యాయం చేస్తాను, కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి నేను ఉపయోగపడతాను అని చెప్పి నేను అవకాశం అడుగుతాను. అదేవిధంగా అది చెప్పినప్పుడే మిగతా ఎమ్మెల్యేల అభిప్రాయం కూడా తీసుకోండి. మరి అందరూ మెజార్టీ ఎమ్మెల్యేలు ఎవరు కోరుకుంటుండ్రో ఆ విషయాన్ని మీరు రాహుల్ గాంధీ దృష్టికి తీసుకుపోయిన తర్వాత రాహుల్ గాంధీ గారు ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటాం. ఒకవేళ రాహుల్ గాంధీ నిర్ణయమే ఫైనల్ అని చెప్పి మేము చెప్పడం జరిగింది. కాబట్టి అభిప్రాయాలు చెప్పడంలో తప్పు లేదు. అభిప్రాయాలు చెప్పిన తర్వాత మేము ఏకవాక్య తీర్మానం కూడా చేసి పంపించాం. మా అభిప్రాయాలు తెలియజేయండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో అందరి అభిప్రాయాలు తెలియజేయండి రాహుల్ గాంధీ గారికి. ఫైనల్గా రాహుల్ గాంధీ గారి నిర్ణయానికి మేము కట్టుబడి ఉంటామని చెప్పి ఏకవాక్య తీర్మానం మేము చేసి పంపించడం జరిగింది. స్పీకర్ ఎన్నికకు సంబంధించి ఇప్పుడే పోచారం శ్రీనివాస్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. నిన్న సీఎం కూడా మీ పార్టీకి నాయకుల్ని రిక్వెస్ట్ చేశారు. సిఎల్పిలో ఆ నిర్ణయాన్ని తీసుకున్నారా? పోచారం శ్రీనివాస్ రెడ్డికి మద్దతు ఇస్తుందా కాంగ్రెస్ పార్టీ ఏకగ్రీవ ఎన్నికకి? తప్పకుండా మేము కాంగ్రెస్ పార్టీ తరఫున మేము స్పీకర్ ఎన్నికల్లో పోటీ చేయొద్దని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది. తప్పకుండా టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ప్రవేశపెట్టిన స్పీకర్ ఎన్నికకు మేము సపోర్ట్ చేస్తాం. రైట్. మొత్తానికి కాంగ్రెస్ పార్టీ సిఎల్పి సమావేశంలో స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవానికి కూడా సహకరించాలని చెప్పేసి నిర్ణయించారు. ఇక పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా సిఎల్పి నాయకుడిని ఎవరిని నియమించినా ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఏకవాక్య తీర్మానాన్ని కూడా చేసింది.